నాకు ఈ యానివర్సరీ ద్వారా మాట్లాడమని దేవుడు నాకు సెలవిచ్చున్నాడు. ఆ వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మీ ఎదుట పంచుకోవడానికి నేను మీ ఎదుటికి వచ్చి ఉన్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం కనుక ఈ ఉదయకాలంలో ధ్యానించినట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు పేతురును చూసి ఒక మాట ఇక్కడ చెప్తున్నాడు. నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు పేతురును చూసి, పేతురు, నీవు ఈ బండ మీద నా సంఘాన్ని కట్టెదను, పాతాళలోక ద్వారములు దానిని జయించి నిర్వహించగలుగుతున్నాము. ప్రియమైన వారులారా, ఈ దినాన మన చుట్టూ ఉండే సంఘాలు కానీ లేనట్లయితే మన భారతదేశంలో ఉండే సంఘాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో మనకు తెలుసు. అనేక విధమైనటువంటి శోధనలు, సేవ చేసే దేవుని సేవకులకు అనేక విధమైన నిందలు, అనేక విధమైనటువంటి పర్సిక్యూషన్ ద్వారా వారు బయలు వెళ్ళే వారుగా కనపడుతున్నారు. ఎన్నో చర్చస్లో సేవ చేయడానికి అనుకూలత లేకుండా కొట్టబడి పోలీస్ చేతుల్లో మరి కోర్టుల ద్వారా అనేక విధమైనటువంటి చట్టాలను వారు మార్చి సంఘం ఈరోజు ఏ విధంగా ఉందంటే పాతాళం యొక్క ద్వారములు సంఘాన్ని జయించిన స్థితిలో ఉంటాయి. అవునా కదా? మీరు చూసినట్లయితే అనేక రాష్ట్రాల్లో అనేక విధమైనటువంటి పర్సిక్యూషన్ జరుగుతుంది. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, పేతురు, ఈ బండ మీద ఏం చేస్తాను, నా సంఘాన్ని కడతాను, పాతాళం యొక్క ద్వారాలు దాన్ని జయించి నేను. దయచేసి అందరూ కూడా కూర్చోండి, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. కొద్ది నిమిషాలే మనం దేవుని వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు పేతురుని బండ అని పేర్కొన్నాడు. పేతురుని ప్రభువైన యేసుక్రీస్తు ఏమని చెప్పాడు? బండ అని పేర్కొన్నాడు. ఈ బండ అనే పదానికి గ్రీకులో పెట్రోస్ అనే పదాన్ని ఉపయోగించారనమాట. పెట్రోస్ అంటే అర్థం చిన్న రాయి, లేనట్లయితే అది ఒక శిల అని మనం చూస్తున్నాము. అనేక మంది గ్రంథకర్తలు ఈ బండ అనేది పేతురు కాదు, యేసు ప్రభు అని చెప్పేవారు కొంతమంది ఉన్నారు. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే, లేదు, పేతురు మీదే దేవుడు సంఘాన్ని కడతానని చెప్పాడు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి మొదట ప్రకటించింది ఎవరు? పేతురు. పౌలు తర్వాత వచ్చి ప్రకటించాడు. కానీ మొదటైతే సువార్తను ప్రకటించింది, ఆ 3000 మందికి బాప్తిసం ఇచ్చింది ఎవరు? పెంతెకొస్తు దినాన్ని ప్రకటించింది ఎవరు? పేతురు. కాబట్టి దేవుడు ఈ పేతురు మీద తన సంఘాన్ని కడతాడని చెప్పేసి అనేక మంది గ్రంథకర్తలు కూడా చెప్పేవారుగా కనబడుతున్నాడు. అందువల్ల ప్రియమైన వారులారా, ఇక్కడ మొదటిగా దేవుడు ఏం కడతానన్నాడంటే సంఘాన్ని కడతానని చెప్పాడు. సంఘాన్ని కడతానని చెప్పాడు. పాతాళంలో ఒక ద్వారము దానిని జయించి నేరు అని చెప్పి చదువుతున్నాము. అప్పుడు సంఘం అని చెప్పినప్పుడు సంఘానికి ప్రాచీన భాషలో అనేక అర్థాలు ఇచ్చున్నారు. మొదటిగా గ్రీక్ భాషలో ఎక్లేషియన్ అనే పదాన్ని ఉపయోగించారు. ఎక్లేషియన్ అంటే అర్థము, దాన్ని లాటిన్ భాషలో వాళ్ళు తర్జుమా చేసినప్పుడు ఎక్లేషియా అనే పదాన్ని ఉపయోగించారు. ఇంగ్లీష్లోకి దాన్ని తర్జుమా చేసినప్పుడు ఏ కాలింగ్ అవుట్ ఆఫ్ అనే అర్థంలో తెలుపబడి ఉన్నది. అంటే సంఘము అంటే అర్థము ఏ కాలింగ్ అవుట్, అంటే ఒక స్థితిలో నుంచి మరి ఒక స్థితిలోనికి పిలువబడమే సంఘం. సంఘం అంటే ఏంటి అర్థం చెప్పండి? ఒక స్థితిలో నుంచి మరి ఒక స్థితిలో. మనం సంఘం అంటే చర్చి గోడలు కాదు, బిల్డింగ్ కాదు. సంఘం అంటే మనమే. మనం ఎక్కడి నుంచి పిలువబడ్డాము? ఒక స్థితిలో నుంచి మరి ఒక స్థితిలోనికి పిలువబడ్డామనేది ఈ ఉదయకాలంలో దేవుని వాక్యం మనం చూస్తున్నాం. మనం ఏ విధంగా ఎక్కడి నుంచి ఎక్కడికి పిలువబడ్డామని చూసినప్పుడైతే, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యంలో మీరు చూసినట్లయితే, ఇక్కడ పేతురు భక్తుడు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి పిలువబడ్డారనే వాక్యాన్ని మనకి ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనందరం ఒక కాలం ఎక్కడున్నామంట? చీకట్లో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, పాపం అనే బంధకాల్లో ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు తన ప్రియ కుమారుని ద్వారా మనల్ని ఎక్కడికి పిలిచాడు? వెలుగులోనికి పిలిచాడు. అది ఎవరి ద్వారా పిలిచాడంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, తన కుమారుని ద్వారా తన గుణాతిశయములను మనం బయలుపరిచినట్లు. అంటే చీకటిలోంచి బయటకు వచ్చిన మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గుణాతిశయాలు మనం బయలుపరిచేవారు ఉంటారు. మనం ఇంకా అదే చీకటిలో మనం బ్రతకూడదు. అర్థమవుతుందండి? మనం ఒకసారి ఆ యొక్క చీకటిలోంచి బయటకు వచ్చిన తర్వాత
ప్రభు యొక్క స్వభావాన్ని, గుణాది స్వభావాన్ని మనం బయలుపరిచే వారంగా కనబడాలి. ఈ రోజు మనం క్రైస్తవులు చూసినట్లయితే లోకస్తులకి క్రైస్తవులకి పెద్ద వ్యత్యాసం లేదు. మనం చర్చికి వచ్చినప్పుడు మాత్రమే క్రైస్తవం, బయటకు పోయినప్పుడు లోకస్తులాగానే మాట్లాడతాం. లోకస్తుల వలె వస్త్రాలు ధరించుకుంటాము, లోకస్తుల వలె మనం సినిమాలు చూస్తాము, లోకస్తుల వలె సీరియల్ చూస్తాము, లోకస్తుల వలె వారు చేయాల్సిన ప్రతి విధమైనటువంటి పారంపర్య కార్యాలన్నింటినీ కూడా మనం చేస్తాము. కానీ మనం సండే చర్చికి వచ్చినప్పుడు మాత్రమే ఏం చేస్తాము? క్రిస్టియన్స్ అయిపోతాం. అందుకే ఒక పాతకాలపు భక్తుడు ఈ విధంగా చెప్పి ఉన్నాడు, ప్రతి మనిషి తన జీవితంలో 3 మాస్కులు ధరించుకుంటాడట. మొదటి మాస్క్ ఏంటంటే, వాడు ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు అందరి ముందు సీరియస్గా ఉండే మాస్క్ ధరించుకుంటాడంట. ఆఫీస్లో పనిచేసేటప్పుడు సీరియస్గా పనిచేస్తున్నట్టుగా మాస్క్ ధరించుకుంటాడంట. ఫ్రెండ్స్తో తిరిగినప్పుడు నవ్వినట్టుగా స్మైల్ అనే మాస్క్ ధరించుకుంటాడంట. ఫ్రెండ్స్తో మనం తిరిగినప్పుడు జోకులు వేస్తాం, నవ్వుతాము, అన్నీ చేస్తాం కదా. లేదా వాడు చర్చికి వచ్చినప్పుడు భక్తి అనే మాస్క్ ధరించుకుంటాడంట. మనం భక్తి అనే మాస్క్ మనం ఎలా ధరించుకుంటాం మనందరికీ తెలుసు. ఎందుకంటే మనందరం కూడా కొందరు అదే విధంగా ఉండే వారంగా కనబడుతున్నాం. కానీ వాడు ఎప్పుడైతే ఒంటరిగా ఉంటాడో ఈ మాస్కులన్నీ తీసేసి దయచేసి ఆ డోర్ కొద్దిగా వేయండి. వాక్యాన్ని దయచేసి గమనించి కొద్దిసేపట్లో ముగించేస్తాను, భయపడద్దు. సో ప్రతి మనిషి తన జీవితంలో 3 మాస్కులు ధరించుకుంటాడంట. మొదటి మాస్క్ ఏంటి? వాడు ఆఫీస్లో పనిచేసేటప్పుడు సీరియస్ అనే మాస్క్ ధరించుకుంటాడంట. ఫ్రెండ్స్తో తిరిగేటప్పుడు స్మైల్ అనే మాస్క్ ధరించుకుంటాడంట. గుడిలోకి వచ్చినప్పుడు భక్తి అనే మాస్క్ ధరించుకుంటాడంట. ఎప్పుడైతే తాను ఒంటరిగా ఉంటాడో ఈ మాస్కులన్నీ తీసేసి అసలు స్వభావాన్ని బయలుపరుస్తాడంట. అదే అంట వాడు. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనం ఒంటరిగా ఉంటామో, ఎవరు లేకుండా ఉంటారో, అప్పుడే మనం ఎవరనేది బయటపడుతుంది. అందరి ముందు ఉంటే మనం వాళ్ళని ప్లీజ్ చేయడం కోసం ఏం చేస్తామంటే వారి తగినట్టుగా మనం నడుచుకుంటాం. ప్రియమైన వాళ్ళ మనలో ఉండకూడదని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెబుతుంది. మనల్ని చీకటిలో నుంచి పిలిచిన వాడి గుణాతిశయములను బయలుపరుచున్నట్లు మనం రాజులుగాను యాజకులుగాను రాజవంశ సమూహంగాను కనబడాలని తెలుస్తుంది. ఇదే వాక్యాన్ని అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 18వ వాక్యంలో కూడా మీరు చదివినట్లయితే ఇక్కడ ఇదే వాక్యాన్ని మనం ఇంకోసారి చదువుతాం. అపోస్తల కార్యములు 26:18 చదవండి. నీవు నన్ను చూచిన సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి, నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. 26:18 నేను నీకు కనబడబో సంగతిని గూర్చి, నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదముల మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను. 18వ వాక్యం చదవండి. అపోస్తల కార్యములు 26:18 నుంచి మీరు చదివినట్లయితే, వాడు నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలన హాని కలుగకుండా నిన్ను కాపాడేదును. వారి చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వాళ్ళు సాక్ష్యం పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి ఎందుకు పంపేదని చదువుతున్నాం. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, వారి చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, మనందరం కూడా ఒక సందర్భంలో సాతాను బంధకంలో ఉన్నాం. పలు విధమైనటువంటి అంధకార శక్తుల ద్వారా మనందరం కూడా బంధించుకొని ఉన్నాము. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుని మన సొంత కృష్ణుడుగా అంగీకరించి మనం ఆయన ఎదుటికి వచ్చిన తర్వాత, ఇప్పుడు ఉదయకాలం కూడా మనం ఎంతో మంది సాక్షి విన్నాము. ఎంతో మంది నేను అనారోగ్యంతో ఉన్నాను, నేను ఇంకా బ్రతకలేను, నేను మెడిసిన్ కూడా వేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడంటే ఇది ఎలా జరుగుతుందంటే, మన జీవితంలో ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరుగుతామో, ఎప్పుడైతే చీకటిలో నుంచి వెలుగులోనికి మనం వస్తున్నామో, దేవుడు మనల్ని స్వస్థపరిచేవాడుగాను, మన చీకటి బ్రతుకులను ఆయన మార్చేవాడుగాను మనం చూస్తున్నాము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఇక్కడ సంఘము అని చెప్పినప్పుడు అది ఏ కాలింగ్ అవుట్, అంటే బయటికి పిలువుట అని అర్థం. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు ఏ విధంగా మనల్ని పిలిచాడనే కొన్ని వాక్యాలు మనం మాత్రం దేవుని సన్నిధానంలో ధ్యానించుకుందాము. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యంలో మనం చూసినట్లయితే, 2 తిమోతి రాసిన పత్రిక
మొదటి అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు కనుక చదివినట్లయితే, మన క్రియలను బట్టి కాక ఆ. తన స్వకీయ సంకల్పంలో బట్టి అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమపరచును గాక. దేవుడు మనల్ని ఏ విధంగా పిలిచాడంట? పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడంట. ఎందుకంటే మనం పరిశుద్ధంగా జీవించడం, ఈ పాపభూయిష్టమైన ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడం కొరకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుకనే తను పరిశుద్ధమైన వారినే పిలుస్తాడు. ఆయన పాపం చేసి మీరు కూడా ఇలా పరిశుద్ధంగా జీవించండి అని చెప్పలేదు. అర్థమవుతుందా? ఈరోజు అనేక మంది ఎలా ఉంటారంటే వారు చెయ్యని ప్రసంగిస్తారు. అంటే రహీం బ్రదర్ గారు చెప్పారు కదా పాస్టర్ గారి గురించి, అనేక మంది పాస్టర్స్ వారి జీవితంలో లేనిది మాట్లాడతారు, కానీ ప్రసాద్ పాస్టర్ గారు బ్రతికి మాట్లాడతాడు అనేసి. మన దేవుడు కూడా అలాగేనండి. ఆయన ఏదైతే చేశాడో దాన్ని ఆయన బోధిస్తాడు. అపోస్తలుల కార్యంలో మొదటి 2 వాక్యాలు మీరు చూసినట్లయితే, తాను పరమునకు ఎత్తుకొనబడిన దినం వరకు బోధించుటకును అని చదువుతున్నాం. అంటే యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మొదట ఏం చేశాడంట, తర్వాత అది బోధించాడట. నేను సంఘం గురించి చెప్పడం, ఒక పాస్టర్ గారు అంట ఒకరోజు ఉదయాన్నే లేచి చర్చికి వెళ్ళి ప్రసంగం చేద్దామని చెప్పి మంచిగా వైట్ డ్రెస్ వేసుకొని ప్యాంట్ వేసుకొని సిద్ధపడి పోతా ఉంటే పక్కింట్లో వాళ్ళు కోడి ఇంటికి వచ్చిందంట. ఇంటికి వచ్చి ఇంట్లో వడ్లన్నీ తినింది. అంటే పాస్టర్ గారు చూశాడంట. నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లో ఉండి వడ్లు తింటామని చెప్పి ఆ కోడిని తీసి గంప కింద మూసిపెట్టి చర్చికి వెళ్ళిపోయాడు. ఈ వెనకాల భార్య కూడా పోయిందంట. సో చర్చికి పోయి అక్కడ పోయి ప్రసంగం చేస్తున్నాడంట నిర్మాకాండం గురించి. నీ పొరుగువాని ఎద్దు ఆశించుకుము, నీ పొరుగువాని భార్యని ఆశించుకుము, నీ పొరుగువాని గాడిదని ఆశించుకుము, నీ పొరుగువాని గొర్రెని ఆశించుకుము. అలా ఆశించినట్లయితే నువ్వు ధర్మశాస్త్రానికి లోబడి నువ్వు నరహత్య చేసిన వాడు అవుతావు అలా అని చెప్పి ప్రసంగం చేసినప్పుడు భార్యకి భయపడుతుండేదాన్ని. ఇప్పుడు ఆయన ఉదయాన్నే మేము పక్కోడు కోడిని దూతి పెట్టి వచ్చామే, ఇక్కడ చూస్తే ఈయన ఇట్లా ప్రసంగం చేస్తున్నాడు, ఒకవేళ శిక్ష మనకే వస్తుందేమో. ఎందుకంటే తీర్పు ఎక్కడి నుంచి మొదలవుతుందంట? దేవుని ఇంటి నుంచి మొదలవుతుంది. అంటే మనమే ఫస్ట్లో ఉంటారు నాయన అని చెప్పి మీటింగ్ అయిపోయిన వెంటనే పాస్టర్ ముందు పరిగెత్తుకుంటూ వచ్చి కంపెత్తి కోడిని పంపించి కోడితో వెళ్ళిపోయిందండి. పాస్టర్ ఇంటికి వచ్చి బట్టలన్నీ మార్చేసి కోడిని కోయడానికి ఇంటికి అది కట్టుకొని గంప కింద పోయి చూస్తే కోడి లేదంట. ఇక్కడ కోడి ఉండాలి కదా, ఏమైందని అడిగితే భార్య చెప్పిందంట, అయ్యో మీరు చెప్పారు కదా నీ పొరుగు వాడిని గాడిద నాశించుకోము, గొర్రె నాశించుకోము, ఎద్దు నాశించుకోము, భార్య నాశించుకోమని. నేను అదే విధంగా భయపడి మన పొరుగుడు కోడిని ఎట్లా ఆశిస్తామని అని చెప్పి కోడిని ఎత్తేసాడంటే వెళ్ళిపోయిందంటే అప్పుడు ఆయన అన్నాడట, ఎర్రిదానా ఉపదేశం ఊరికి మనకు కాదని అంటాడు. అదవుతుందా? సో టుడే మెనీ పాస్టర్స్, నేను క్రిటిసైజ్ చేయట్లేదు, ఎందుకంటే మేము బెంగళూరులో చూస్తూ ఉన్నాము, జీవితానికి వాక్యానికి సంబంధమే ఉండదు. వాళ్ళు అనుకుంటున్నారు మేము వీఆర్ సక్సెస్ఫుల్ పీపుల్, మేము మెగా చర్చ్ పాస్టర్స్ అంటున్నారు. మెగా చర్చ్ కాదండి, ఇది దగా చర్చి. దేవుని వాక్యాన్ని ఎవరైతే తమ స్వలాభం కోసం వక్రీకరిస్తారో వారు రెండంతల నరక పాత్రలు అవుతారని దేవుని వాక్యం మనం చదువుతున్నాం. అందువల్ల ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధమైన పిలుపుతో దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి మనం కూడా పరిశుద్ధతతో దేవుని ముందు కనపడే వాళ్ళు ఉండాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 11వ వాక్యంలో మీరు చూసినట్లయితే, కాగా ఈ వాగ్దానములన్నీ మనకు అనుగ్రహించబడి ఉన్నవి. చదువుతారు ఆ వాక్యం తెలుగులో ఎలా ఉంది? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7:11. మీరు దేవుని చిత్త ప్రకారము పొంది ఈ వాగ్దానాలు మనకు అనుగ్రహించబడినవి, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు అనే ఆ పదం ఎక్కడ ఉంటుంది? 7:1. ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకొందుము. చూడండి, దేవుని భయముతో మనం ఏం చేయాలంట? పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంట. దేవుని భయం మనలో ఉన్నట్లయితే మనం పాపం చేయము. దేవుని భయం మనలో లేనప్పుడే మనం ఏం చేస్తామంటే పాపం చేస్తాం. ఒక సండే స్కూల్ అమ్మాయి ఒక చర్చిలో బాగా సండే స్కూల్లో ఎదిగిన ఒక చిన్న పిల్లని, 8 సంవత్సరాల చిన్న పిల్లని వారి స్కూల్లో పిక్నిక్ తీసుకెళ్లారంట. పిక్నిక్ తీసుకెళ్ళి అక్కడ ఉండే కొంతమంది టీచర్స్ ఏం చేశారంటే, ఈ పిల్ల ఎప్పుడు ప్రార్థన చేస్తుంటుంది, దేవుని గురించి మాట్లాడుతూ ఉంటుంది, దేవుని వాక్యం గురించి చెప్తా ఉంటుంది, ఈ పిల్లని ఎలాగైనా సరే ఈరోజు ఏం చేయాలి, మనం
సినిమా చూపించాలని చెప్పి సినిమా దగ్గర తీసుకుపోయారంట. అమ్మాయి చెప్పిందంట, సార్ నేను సినిమా చూడను, మేము సినిమా చూడకూడదని మా వాక్యంలో చెప్పిండ్రు, మా భాష చెప్పారు, మేము ఆ పాపం చేయమంటే లేదు లేదు నువ్వు టీచర్ చెప్పిన దానికి లోపడాలి, నువ్వు సినిమా చూడాలని చెప్పి థియేటర్ తీసుకెళ్లారంట. డోర్ తీశారు, టికెట్ తీశారు, సీట్లో కూర్చోబెట్టారు, సినిమా వేసేసారంట. సినిమా ఎంతసేపు ఉంటుంది చెప్పండి? వెరీ గుడ్, చూడండి ఎంత బాగుంటుంది. అందరూ చూసేవాళ్ళు మనం. సో సినిమా 3 గంటల సేపు సినిమా వేస్తే ఈ 3 గంటల సేపు ఆ అమ్మాయి కళ్ళు మూసుకొని ఏడుస్తూ ఉందంట. ఏసప్పా ఏసప్పా అని చెప్పాడు. సరే నిజంగా జరిగింది చెప్తున్నా. ఏడుస్తూ ఉంటే ఆ టీచర్స్ భయం వేసి అయ్యో ఈ అమ్మాయి ఎవరు ఇంత వైరాగ్యం ఉందే, ఇలాంటి పిల్లలు మనం చూపించకూడదని బయటికి తీసుకుపోయారు. అదే మనం ఏంటంటే చూసి బయటకు వచ్చి నేను చిన్న వయసులో వినేవాళ్ళు మా గ్రామంలో అటు సైడ్ అంతా ఈ నాట్లలో నాట్యేసే వాళ్ళంతా ఆడోళ్ళు నాటేసి ఒక ఆవిడ సినిమా స్టోరీ చెప్తుంటే 10 మంది ఊ కొడతా ఉంటారు. అంటే ఏంటి, మన సినిమా చూసి ఇతరులకు చెప్పేవాళ్ళం అనమాట. చూడండి ప్రియమైన వాళ్ళారా, శుద్ధమైన బంగారం అన్నది, సువర్ణం అన్నది ఎప్పుడు తెలుపబడుతుందంటే ఎప్పుడైతే అది అగ్నిలో వేయబడుతుందో అప్పుడే దాన్ని ప్యూర్ గోల్డ్ అంటారు. 24 క్యారెట్స్ గోల్డ్ అంటారు కదా. చూస్తా ఉన్నాం కదా, జోయ్ అలికాస్, లలిత జ్యువెలర్స్, కళ్యాణ్ జ్యువెలర్స్, డబ్బులు ఊరికే రావండి. సో ఇవన్నీ కూడా ఒరిజినల్ బంగారం అని ఎలా తెలుస్తుంది? అగ్నిలో వేయబడినప్పుడు. మనలో ఉండే పరిశుద్ధత ఎప్పుడు తెలుపబడుతుందంటే ఎప్పుడైతే మనం ఆ మార్గంలో పోయి పాపం చేయకుండా పరిశుద్ధంగా వస్తామో అప్పుడు మాత్రమే మనలో పరిశుద్ధత అనేది కనబడుతుంది. పాత నిబంధన గ్రంథంలో మనందరికీ తెలుసు యోసేపు ఎటువంటి సందర్భంలో ఆయన తప్పించుకున్నాడు అనేది. అందువల్ల మన పరిశుద్ధమైన పిలుపుతో దేవుడు మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి ఆ పిలుపును మనం ఎంత మాత్రం కూడా నిర్లక్ష్యపరిచే వారంగా ఉండకూడదు. వేద గ్రంథంలో మీరు చూసినట్లయితే లేవియాకాండం 11:44 మీరు చూసినట్లయితే నేను మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై ఉండి. చదువుతారా వాక్యాన్ని? నేను మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. చూడండి, నేను పరిశుద్ధుడని. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమిలో జీవించిన 33.5 సంవత్సరంలో ఆయనలో ఏం లేదంట, పాపం లేదు. ఆయన పాపం చేయలేదు, పాపం ఆయన ఎరగలేదు, పాపం ఆయనలో లేదు. ప్రతి మనిషి ఎవరైతే పురుషునికి స్త్రీనికి పుట్టే ప్రతి మనిషి తమ యొక్క జన్మలో కూడా ఏముంటుంది, పాపం అనేది ఉంటుంది. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 5:19 మీరు చదవాల్సిన అవసరం లేదు. ఒక మనుషుని యొక్క అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలాగ మార్చబడ్డారు, ఒక మనుషుని యొక్క విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా మార్చబడ్డారట. ఆదాము చేసినటువంటి పాపము అవిధేయత వలన మనందరం కూడా పాపులుగా మార్చబడ్డాము. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కల్వారి శిలువలో చూపించినటువంటి విధేయత వలన మనందరం కూడా నీతిమంతులుగా మార్చబడ్డాము. దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమ కలుగుగాక. అదే లేవియాకాండము 19:2 కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ దేవుడు తన యొక్క పరిశుద్ధతను గురించి చెప్పేస్తున్నారు. చదవండి. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. మనం పరిశుద్ధులుగా ఉన్నామనే దానికి ఒక గుర్తు ఏంటంటే ఏదైతే దేవుడు మనకు నియమించున్నాడో ఆ విశ్రాంతి దినాలను మనం గైకొనే వారం ఉండాలి. మన తల్లిదండ్రులు కూడా మనం ఏం చేయాలంట, ఇదే చూపించే వారం ఉండాలి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగుగాక. సమీప కాలంలో అమెరికా దేశంలో ఒక ఇవాంజలిస్ట్ ని ప్రసంగం చేస్తూ ఉంటే ఒక యూనివర్సిటీలో ఆయన్ని షూట్ చేసి చంపేస్తున్నారు, చార్లీ పిక్ అనే వ్యక్తిని, ఆటా యూనివర్సిటీలో. సో అతన్ని నేను కొన్ని సంవత్సరాలుగా అతను మెసేజెస్ ఫాలో అయ్యేవాడిని. ఆయన ఏం చెప్పాడంటే 5 కార్యాలు ఆయన చెప్పాడు అనమాట. లెస్బియన్స్, స్త్రీ పాపం చేసేది ఆయన వ్యతిరేకించాడు, ట్రాన్స్జెండర్స్ ని చేసే పాపాన్ని ఆయన వ్యతిరేకించాడు, అబార్షన్ ని ఆయన వ్యతిరేకించాడు, పెళ్లికి ముందే లివింగ్ రిలేషన్షిప్ ఉండేదాన్ని ఆయన వ్యతిరేకించాడు. ఏమైతే దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుందో వాటన్నిటిని ఆయన కొన్ని యూనివర్సిటీలో ప్రీచ్ చేశాడు అనమాట. ఎప్పుడైతే ఈ విధంగా ఆయన ప్రీచ్ చేసి కొన్ని మిలియన్ యవనస్తులను ఆయన మార్చున్నాడో ఒక ట్రాన్స్జెండర్స్ అతని మీద కోపం వచ్చి
ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఆయన షూట్ చేసి చంపాడు అనమాట. స్నైపర్ గన్తో కాల్చి చంపాడు. అది మనందరూ కూడా సోషల్ మీడియాలో మీరు అందరూ చూస్తుంటారు. కారణం ఏంటంటే పాపం చేయొద్దు, దేవునికి భయపడండి, పరిశుద్ధంగా జీవించండి అని చెప్పినందుకే చార్లీ కిర్క్ని చంపేశారు. చూడండి ఈరోజు ప్రపంచం ఎలా ఉందంటే, ప్రపంచం ఎప్పుడు కూడా నిజాన్ని అంగీకరించదు. నిజం ఎప్పుడు చేతిగానే ఉంటుంది. దట్స్ వై ఇంగ్లీష్లో ఒక సామెత అంటారు, ట్రూత్ ఆల్వేస్ బిటర్ అంట. ట్రూత్ ఆల్వేస్ బిటర్. మన ఆరోగ్యానికి ఏదైతే మంచిదో ఉంటుందో కాకరగా ఎలా ఉంటుంది. సో అందువల్ల చూడండి ప్రియమైన వాళ్ళారా, ఒక 31 ఏళ్ళ ఒక యవ్వనస్తుని, కన్జర్వేటివ్ మెంబర్, అతను రిపబ్లికన్ పార్టీ, డొనాల్డ్ ట్రంప్ గెలవడానికి మొదటి కారణమే చార్లీ కిర్క్. అలాంటి ఒక వ్యక్తిని 31 ఏళ్ళకే చంపేశారు. తనకి 2 భార్య, 2 బిడ్డలు, ఒక భార్య, ఒక చిన్న బిడ్డ కడుపులో ఒకటి ఉందని నేను ఎన్ని ఉన్నాను. అందువల్ల దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, లోకం చెప్తుంది పాపం చెయ్యి, లోకం చెప్తుంది వ్యభిచారం చెయ్యి, నరహత్య చెయ్యి, మోసం చెయ్యి, పర్వాలేదు. కానీ యేసయ్య చెప్తున్నాడు అశుద్ధంగా జీవించు. అందుకోసమే నేను నిన్ను పిలిచి ఉన్నాను. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు భూమిలో ఆయన చెప్పిన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడో స్థాపించగలరు. ఎందుకంటే యేసయ్య యొక్క పుట్టుకలో కూడా ఏం లేదట, పాపం లేదు. ఒకనొక సందర్భంలో పరిసయ్యులు సద్దుకయ్యులు యేసు ప్రభుతోటి వారు వాగ్వాదం చేసినప్పుడు, ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు వారు ఒక మాట ఉపయోగించారు. ఏమన్నారంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం అనుకుంటాను, మీ పితరులు ఇదే విధంగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారని యేసు ప్రభు చెప్పినప్పుడు వారు అన్నారు, మాకు తండ్రి ఉన్నాడు, మేము వేసితనం వల్ల పుట్టిన వారం కాము అని చెప్పారు. మీరు ఆ వాక్యాన్ని ఇంటికి పోయి చదువుకోండి, 46వ వాక్యం అనుకుంటాను. మాకు తండ్రి ఉన్నాడు, మేము వేసితనం వల్ల పుట్టిన వారం కావు. అంటే ఎవరు పుట్టారంట వేసితనం వల్ల? యేసు. ఎందుకంటే ఆయన తండ్రి లేడు కదా, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించాడు కదా. ఆ విధంగా వారు ఆయన్ని బ్లేమ్ చేసినప్పుడు కూడా యేసయ్య తన జీవితంలో పరిశుద్ధతను కోల్పోలేదు. ఎందుకంటే ఆయన జీవితం అటువంటి ఒక గొప్ప జీవితం, పరిశుద్ధమైన ఒక జీవితం. అలాంటి పరిశుద్ధమైన జీవితం చేయడం కొరకే దేవుడు ఈ పాప విశిష్టమైన ఈ లోకంలో మిమ్మల్ని నన్ను పిలిచి ఉన్నాడు. ఈరోజు ప్రపంచం అంతా పాపంతో నిండిపోయినది. ఈరోజు ప్రపంచంలో ఉండే పాపాన్ని అంతా మనం జేబులో పెట్టుకొని తిరుగుతున్నాం. ఎక్కడ పెట్టుకుంటున్నాము? సెల్ ఫోన్లోనే ఉన్నాం. మనం ఎంతసేపు సోషల్ మీడియాలో ఉంటాము, ఎంతసేపు నెట్లో ఉంటాం అనేది మనకు లెక్కే ఉండదు. ప్రార్థన చేయడానికి మాత్రం మనం టైం పెట్టుకుంటాం అనమాట, ఫ్యామిలీ ప్రేయర్ 8 to 8:30. కానీ మొబైల్ చూడడానికి ఎవరైనా టైం పెట్టుకుంటారా? మీరు ఒకసారి ఆలోచించండి, మీరు ఎంతవరకు దేవునికి సమీపంగా ఉన్నారనేది యూ హ్యావ్ టు అనలైజ్. మిమ్మల్ని మీరే పరీక్షించుకొని చూడండి. మనం మొబైల్ చూడడానికో, లేకపోతే సినిమా చూడడానికో, లేకపోతే ఇతరులతో మాట్లాడడానికో మనం సమయం అనేది పెట్టుకోం. కానీ ప్రార్థన చేయడానికి మాత్రం మనం పరిమితమైన సమయాన్ని కేటాయిస్తాం అనమాట. మళ్ళా మనం క్రైస్తవులు అని చెప్పుకుంటాం. సో దేవుని పరిశుద్ధ నామాన్ని మహిమ కలుగుగాక. ప్రియమైన వారులారా, ఇటువంటి జీవితం ఈ చివరి దినాల్లో మనం జీవించే వారిని ఉండకూడదు. సంఘమును నేను కడతాను, పాతాళంలో ఒక దారము దాన్ని జయించలేను అని యేసు ప్రభు చెప్పిన సంఘంలో ఉండాల్సిన మీరు నేను ఇలాంటి జీవితంలో జీవించకూడదు. రెండవది, దేవుడు ఎందువరకు మనల్ని పిలిచాడంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో చూసినట్లయితే ఇక్కడ దీర్ఘశాంతమును, వినయమును, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. మీరు పిలువబడిన పిలుపుకి తగినట్లుగా సంపూర్ణ దీర్ఘశాంతము సాత్వికముతోను నడుచుకున్న వలనని వినయంతోను నడుచుకోవాలి. దీర్ఘశాంతం అంటే ఏంటి? మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం వచ్చేసి ప్యానిక్ అవ్వకూడదు. మన యొక్క విశ్రాంతిని మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కోల్పోకూడదు. ఇతరులు మన ఎందుకు వచ్చి వాళ్ళు ఒకవేళ గొడవ పెట్టుకోవచ్చు, ఇతరులు మనల్ని దూషించవచ్చు, ఇతరులు మన మీద చెడ్డ మాటలు పలకొచ్చు. కానీ ఆ సమయంలో మనం ఏం చేయకూడదంట, మన దీర్ఘశాంతాన్ని మనం నష్టపరుచుకోకూడదు. అర్థమవుతుందండి? హల్లెలూయా, హల్లెలూయా. పాపం చాలా మంది పాయసం తిని అట్లే మెల్లగా నిద్రపోతా ఉన్నారు. సో దయచేసి కొద్దిసేపు కళ్ళు తెరవండి, మీటింగ్ ముగించేస్తాను, భయపడద్దు మీరు. సో దేవుని సన్నిధానంలో మనం ఎలాంటి పిలుపుతో పిలువబడ్డామంటే దీర్ఘశాంతము, వినయము,
సాత్వికంగా ఉండటం కొరకే దేవుడు మనకు పిలిచాడండి. క్రైస్తవ మతం ఇది మతం కాదు, మార్గం. వాట్ ఈస్ క్రైస్ట్ టెల్లింగ్ అంటే యేసు ప్రభు ఏదే ఆయన మనకి చెప్పి ఉన్నాడనక, మీ మీద విరోధంగా చెడ్డ మాటలల్లా పడినప్పుడు సంతోషించి గంతులు వేయడి, పరలోక రాజ్యంలో మీ ఫలం అధికమవుతుందనే చెప్పాడు. అంతేగాని మీ మీద విరోధంగా చెడ్డ మాటలు చెప్పినంత మీరు గొడవ పెట్టుకోమని చెప్పలేదు, కొట్టమని చెప్పలేదు, లేనట్లయితే వారి మీద పోయి గొడవలు పెట్టుకొని వారి మీద కేసులు పెట్టమని చెప్పలేదు. దేవుడు ఏం చేశాడంట, అందుకే బిల్లీ గ్రహాం గారు మెసేజ్ నేను వింటున్నప్పుడు ఒకసారి ఆయన ఈ విధంగా చెప్పి ఉన్నాడు. యేసు ప్రభుని కల్వారి శిలువలో ఆ యొక్క శీల కదా, శీల మేకులతో ఆయన చేతి మీద కొడుతున్నప్పుడు ఆ నొప్పి ఎట్లా ఉంటుంది చెప్పండి, వర్ణించగలము? ఎవరైనా మన చేతిలో మేకుతో కొడితే మీరు ఊరుగా ఉంటారా? మనమైతే ఆ మేకు తీసి కొట్టేవాడి చేతిలో కొట్టేస్తాం, అవునా కదా? మనల్ని ఎవరైనా గాయపరుస్తుంటే ఆహా చాలా మధురంగా ఉందంటామా? అవును కదా. ఎందుకంటే నో వన్ ఈజ్, ఎవరు కూడా తమను నొప్పించిన వారిని ప్రేమించరు. యేసయ్య చూడండి, అంతలా మేకున ఆయన పడుతున్నప్పుడు కూడా ఆయన నోట్లోంచి వచ్చిన మాట, తండ్రి వీరేమో చేయుచున్నారో మీరు ఎరుగురు కనుక వీరిని చూడండి. అందుకే క్రైస్తవం అనేది క్రైస్తవం కాదు కానీ క్రీస్తుని వెంబడించడమే. క్రీస్తు మనకి ఏమైతే చెప్పి ఉన్నాడో, నేను సాత్వికుడిని, దీన మనస్సు గలవాడిని. యేసు ప్రభు తనను గురించి బయలుపరుచుకున్నప్పుడు నేను ఒక ఐగుప్తు రాజునని చెప్పుకోవచ్చు, లేకపోతే నేను ఒక రోమా చక్రవర్తిని చెప్పుకోవచ్చు, లేనట్లయితే నేను ఒక పెద్ద జ్ఞానిని, నేను పెద్ద వీరుణ్ణి అని చెప్పుకోవచ్చు. కానీ యేసయ్య తనను ఎల్లప్పుడూ కూడా సాత్వికుడుగాను గొర్రె పిల్లగాను పోల్చుకున్నాడు. కానీ ఈరోజు మనం అదే యేసుక్రీస్తుని వెంబడిస్తాము, మనలో ఆ సాత్వికం ఉన్నదా అనేది మనం దేవుడి సన్నిధానంలో పరీక్షించుకోవాలి. ఒక భార్య పడుతున్నారట యుఎస్లో, ఇతనేమో తాగొచ్చి కొడతాడు, ఆవేమో తిట్టద్దంట. ఇద్దరికి సరిపోతుంది. ప్రతిరోజు ఇతను వచ్చి తాగుతాడు, కొడతాడు, ఆవిడ కొట్టించుకున్న తర్వాత ఈవిడేం చేస్తుంది, బాగా ఏం తిట్టినా మీరు తిట్టొద్దంట, ఇట్లాగే పోతా ఉందంట. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ సహోదరికి ఎవరి ద్వారానో సువార్త తెలిసి ఒక చర్చికి వెళ్ళిందంట. అక్కడికి వెళ్ళి పాస్టర్ గారు ఈ వాక్యం చెప్పాడంట, సాత్వికం గురించి, దీర్ఘశాంతం గురించి, క్షమాపణ గురించి ప్రసంగం చేసిన వెంటనే ఈ సహోదరి విని నొచ్చుకొని, అయ్యో నేను నా జీవితంలో ఇలాంటి క్షమాపణ లేదే, నేను ఎన్నో విషయాల్లో నా భర్తను నేను ద్వేషిస్తున్నానే, ఈ రోజు నుంచి నేనేం చేస్తాను, ఆయన క్షమిస్తానని చెప్పేసి ఇంటికి వచ్చిందంట. ఎప్పటిలాగానే మన భర్త బయట తాగొచ్చాడు, ఇంటికి వచ్చి భార్యను కూడా ఏం చేశాడు, కొట్టాడు. కొట్టిన తర్వాత భార్య ఫస్ట్ టైం లైఫ్లో నోరు తెరవలేదంట, మౌనంగా ఉందంట. వీడికి ఆశ్చర్యం ఉందంట, ఏమైంది ఈరోజు దీనికి, ఇన్ని రోజులు నేను కొడతా ఉంటే నన్ను భయంకరంగా తిట్టేది, పక్కింటి వాళ్ళందరికీ తెలిసే విధంగా అరిసేది, కానీ ఈరోజు ఎందుకు మౌనంగా ఉందని చెప్పి ఆశ్చర్యపడ్డాడంట. రెండో రోజు వచ్చాడంట, రెండో రోజు మళ్ళీ అదే చేశాడంట. భార్య మాత్రం ఏం చేయలేదంట, నోరు తెరవలేదంట. మూడో రోజు వచ్చాడంట భార్య దగ్గరికి, నీలో ఈ మార్పు ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఈ మార్పు అంటే, రా చూపిస్తానని చెప్పి చర్చికి తీసుకెళ్ళిందంట. చర్చికి తీసుకెళ్ళి అక్కడ పాస్టర్ దగ్గర వాక్యం వినిపించిన తర్వాత భర్త కూడా మారాడు. అంటే నేనేం చెప్తున్నానంటే, అనేక సందర్భాల్లో ఇతరులలో మార్పు అనేది స్వార్థ ద్వారా కాదు, కానీ మన బ్రతుకుని చూసి వాళ్ళు రక్షించబడాలి. అర్థమవుతుందా? జీవితం అనేది అందుకంటారు, పాస్టర్ గారు అంటారు, తెల్ల బట్టలు కాదు తెల్ల బ్రతుకులు ఉండాలంటారు. మన బట్టల మీద ఏదైనా ఒక చిన్న మరక పడిన వెంటనే మనం సరుకులో పెట్టి అలా వేసి ఎట్లయినా మరకను తీసేయాలనుకుంటాం. అదే సందర్భంలో మన జీవితంలో ఉండే మరకని మనం పెద్దగా పట్టించుకోం, ఎందుకంటే ఎవరు చూస్తారులే అనే ఒక నిర్లక్ష్యంలో మనం కనబడతాం అనమాట. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఏ చిన్న మరక పడినా కూడా వెంటనే మనం ఏం చేయాలంట, అడిగేసుకోవాలి, దేవుని దగ్గరికి క్షమాపణ అడగాలి. లేదంటే ఇతరులతో ఎవరి మీద మీకు ఏదైనా విరోధ భావం ఉన్నట్లయితే దయచేసి మీరు ఒకరినొకరు క్షమాపణ అడగడంలో తప్పే లేదు. క్షమాపణ ఒక వ్యక్తితో అడగడం పట్టేది 2 నిమిషాలు, 1 నిమిషం, లేకపోతే 30 సెకండ్లు. మీరు 30 సెకండ్లు కనుక వెనుకబడినట్లయితే నిత్య నరకం అనేది ఎటర్నల్ అని చెప్పబడింది. ఎటర్నల్ ఫైర్, హెవెన్, నిత్య జీవము, నిత్య నరకము. ఈ నిత్య నరకం తప్పించుకోవాలంటే 1 నిమిషం మనం సమాధానం పడేది అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. అందువల్ల నేను క్షమాపణ అడిగినంత మాత్రాన నేనేదన్నా తక్కువ అవుతానా, లేనట్లయితే నన్ను ఏమన్నా తక్కువగా చూస్తారంటే ఇబ్బందే లేదు.
మనకంటే ప్రభువైన యేసుక్రీస్తు ముందు అవమానపరచబడ్డాడు. ఈ ప్రపంచంలో అతి ఘోరాతమైన మరణం ఎవరికి వచ్చిందంటే యేసుక్రీస్తుకే. మనం అంటాం కదా, ఈ రోడ్లో ఎవరన్నా యాక్సిడెంట్ అయి చచ్చిపోతుంది, వాడు ఏం పాపం చేశాడు అంటాం కదా. వాడు ఎటువంటి పాపం చేశాడు అందుకే ఇట్లా చచ్చాడు, వాడు ఎటువంటి శాపం చేశాడు అందుకే ఇలా వ్యాధి బట్టి చనిపోయాడు అంటారు. అసలైన ఘోరాతి ఘోరమైన మరణం, అసలైన భయంకరమైన మరణం అనిపించింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. కల్వారి శిలువ మీద ఆయనను వేలాడదీసి ఆయన ఎముకలన్నీ కూడా కనబడే విధంగా కొట్టి ఆయన వీపులో ఉండే ఎముకలన్నీ కూడా బయటకు వచ్చాయంట. ఈడ్చుకొని పోయి కొట్టారంట. ఆయన తలలో పెట్టిన కిరీటంలో ఉండే ముళ్ళ కిరీటంలో ఉండే ఒక్క ముళ్ళు గుచ్చుకుంటే 4 తేళ్ళు 5 తేళ్ళు కుడితే ఎంత పాయిజన్ విషం ఉంటుందో అలాంటి విషం నిన్న ముళ్ళ కిరీటంతో ఆయన గుచ్చారంట. ఇజ్రాయెల్లో ఉండే ఆ ముళ్ళు అంత విపరీతమైన నొప్పిని కలిగించాయంట. ఇంత బాధని, ఇంత వేదన ఆయన ఎందుకు సహించాడు చెప్పండి? మీకోసం, నా కోసం. కానీ మనం ఇంత గొప్ప రక్షణ పొంది కూడా అనేక సందర్భాల్లో మనం దానికి పాత్రలుగా ఎంచబడట్లేదు, మనం క్షమించట్లేదు, ఐక్యపడట్లేదు. కారణం ఏంటంటే మనలో ఉండే ఆ చేదు ఉన్నట్లయితే ఎంత మాత్రం కూడా ప్రభు రాకడికి మనం ఎత్తపడం. ప్రతిరోజు వాక్యం చదువుతున్నప్పుడు, లేనట్లయితే ఇంకొకరు వాక్యం వింటున్నప్పుడు అనేక మంది చెప్పే కార్యం ఏంటంటే ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉంది. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు ప్రభు. ఒకవేళ ఇప్పుడు మీటింగ్ ముగించుకొని మనం ఇంటికి వెళ్ళి లోపలే రావచ్చేమో, అవునా కదా? ఇంకా ఆలస్యం లేదు, ఇంకా సమయం లేదు. ఆ సమయం వచ్చేదానికి ముందు మన ప్రభు రాకడలో కూడా ఎత్తబడే వారం ఉండేటట్లుగా మనల్ని మనమే సిద్ధపరచుకునే వారం ఉండాలి. ప్రియమైన వాళ్ళ దీర్ఘశాంతము, సాత్వికము, వినయం అనే వాటి కోసమే మనల్ని దేవుడు పిలిచి ఉన్నట్లుగా మనం చదువుతున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో కూడా 9వ వాక్యంలో కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇక్కడ పిలుపు గురించి చెప్తున్నాడు. చదువుతారా? 1 కొరింథీయులు చాప్టర్ 1:9. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు తన కుమారుని సహవాసానికి పిలిచాడంట. ఫెలోషిప్ అంటే మన యొక్క సహవాసం ఎవరితో ఉండాలంట? యేసయ్యతో మన ఫెలోషిప్ ఉండాలంట. ఆయనతో మన సహవాసం ఉండాలంట. లోకస్తులతోనూ, అన్యులతోనూ, పాపులతో కాదు. అందుకే 1 కీర్తన 1వ అధ్యాయం 1వ వాక్యం మనం చూసినట్లయితే దుష్టుల ఆలోచన చొప్పున అలాగ పాపుల మార్పున అపహాస్యులు కూర్చుండే చోట క్రైస్తవ జీవితం అని చెప్పినప్పుడు లైఫ్ ఆఫ్ సపరేషన్ అన్నమాట. మనం రక్షించబడిన తర్వాత మన జీవితంలో ఒక మార్పు అనేది ఇతరులు కనబడాలి. వాళ్ళు చూసి ఆశ్చర్యపడే విధంగా మనం జీవించాలి. అప్పుడు ఏ విధంగా మనలో కనబడుతుందంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసంలో కనబడినప్పుడే. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యంలో మీరు చూసినట్లయితే అపోస్తలుడైన యోహాను ఇక్కడ తన యొక్క సహవాసం గురించి చెప్తున్నాడు. చదవండి. 1 John chapter 1:3. మీకును సహవాసమునకు కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. అదే అధ్యాయము 7వ వాక్యాన్ని కూడా మీరు చదివినట్లయితే అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. మన జీవితంలో వెలుగు ఎప్పుడైతే ఉంటుందో అన్యోన్య సహవాసం ఆయనతో కలిగిన వారు ఉంటారు. క్రైస్తవులు అని చెప్పినప్పుడు వెలుగు సంబంధమైన జీవితం మనం ధరించే వారు ఉండాలి, జీవించే వారు ఉండాలి. అంధకార సంబంధమైన క్రియలు కానీ, అంధకార సంబంధమైన జీవితం కానీ మనలో ఎంత మాత్రం ఉండకూడదు. ఆయనతో అన్యోన్య సహవాసం కలిగినప్పుడు మనం అబద్ధాలు ఆడం. ఎందుకంటే మన సహవాసం ఎవరితో ఉంది? యేసయ్యతో ఉంది. ఆయనతో మన సహవాసం కలిగినప్పుడు మనం ఇతరుల గురించి చెడుగా మాట్లాడం. ఆయనతో మన సహవాసం కలిగినప్పుడు మనం ఇతరులను క్షమిస్తాము. ఆయనతో మన సహవాసం కలిగినప్పుడు మనం మోసం చేసి సంపాదించు. అర్థమవుతుందా? అమెరికాలో ఒక మటన్ కొట్టే వ్యక్తి ఉన్నాడట, మటన్ షాప్ వ్యక్తి. ఆయన ఎప్పుడు చర్చికి పోలేదు, దేవుడి గురించి తెలియదు. ఎవరో అన్ఫార్చునేట్లీ ఒకరోజు ఆయన్ని సడన్గా రండి మా చర్చికి రండి, ఒక స్పెషల్ మీటింగ్ ఉందని చెప్పి చర్చికి తీసుకెళ్ళాడు. ఒక గంట సేపు కూర్చున్నాడు. చర్చి అయిపోయింది, ఇంటికి వచ్చాడట. భార్య అడిగిందంట, ఎక్కడికి వెళ్ళావు? చర్చికి వెళ్ళాడు. పాస్టర్ పేరేందని నాకు తెలియదు అడిగిందంట. పాస్టర్ ఏ వాక్యం చెప్పాడు నేను? నాకు అది కూడా తెలియదు అన్నాడు. మరి ఎంతసేపు కూర్చుని చర్చిలో అనిందట. అది కూడా నాకు తెలియదు. మరి ఏం తెలుసు అంటే ఆయన చెప్పాడంట, నాకు ఏమీ తెలియదు, కానీ పాస్టర్ ఎప్పుడైతే ప్రసంగం చేస్తున్నాడో అప్పుడు నేను నా జీవితంలో నేను మటన్ని ఎన్నిసార్లు మోసం చేసి అమ్మాడు అనేది మాత్రం దేవుడు చూపిస్తా ఉన్నాడు నాకు. ఒక్కోసారి 1 కిలో అడిగితే నేను 800 గ్రాములు ఇచ్చాను, 750 గ్రాములు ఇచ్చాను,
300 గ్రాములు ఇచ్చాను, ఇలా ఎన్నిసార్లు అయితే నేను మోసం చేశాను. భాష ఏదో మాట్లాడుతున్నాడు, కానీ దేవుడు మాత్రం నాకు స్క్రీన్ మీద అదే నువ్వు ఇదేనా రే, నువ్వు ఎన్నిసార్లు మోసం చేసి ఇట్లా మాంసాన్ని అమ్మావు అనేది మాత్రం చూపించాడు. ఇక మీద నేను ఆ మోసాన్ని చేయలేదు. అంటే దేవునితో మన సహవాసం కలిగి ఉన్నట్లయితే, అన్యోన్య సహవాసం, మంచి పదం ఉపయోగించారు తెలుగు, అన్యోన్య సహవాసం మనం కలిగినట్లయితే క్రీస్తునే చూపిస్తాము. అంతే కదా, క్రీస్తునే బయలుపరుస్తాము. మనల్ని బయలుపరచుకో. ఈరోజు చూసినట్లయితే కొంతమంది దేవుని సేవకులు కూడా వారి పేర్లు ముందు రెవరెంట్, ఎండి, అది ఇది 4-5 డిగ్రీలు పెట్టి లాస్ట్లో పదవి ప్రకటిస్తారు, మ్యాన్ ఆఫ్ గాడ్ అంట. అంటే మ్యాన్ ముందు పెట్టారు, గాడ్ వెనక్కి నెట్టేశారు. అర్థమవుతుందా? మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే వీడు మ్యాన్ ముందు ఉంటాడు, గాడ్ మాత్రం వెనకుంటాడు. కానీ యేసుని మాత్రం ఏ రోజు తనను బయలుపరచుకోవాలి. ఈ నెవర్ ఎక్స్పోజ్డ్ హిమ్సెల్ఫ్. ఆయన ఏం చేయలేదు, బయలుపరచలేదు. ప్రతి విషయంలో కూడా సద్బోధ కూడా నిత్య జీవాన్ని నేను పొందుకోవాలంటే నేను ఏం చేయాలని చెప్పినప్పుడు, నన్ను సద్బోధ కూడా నువ్వు ఎలా అంటావు, తండ్రి ఒక్కడే తప్ప నేను వేరే ఎవరు మంచివాడు కాదు అని యేసు ప్రభు చెప్పాడు. అంటే యేసు ప్రభు చెడ్డవాడా కాదు. ఆయన అంతగా తను ఏం చేశాడనమాట, తగ్గించుకున్నాడు అనమాట. అందువల్ల ప్రియమైన వాళ్ళ మన సహవాసం మనుషులు చూస్తున్నారో లేదో డజంట్ మ్యాటర్. మనల్ని ఎవరు చూసినా చూడకపోయినా మనల్ని చూసేది ఎవరు? నేను నిన్న బెంగళూరులో ఉదయాన్నే వాక్యం వింటా ఉన్నాను. ఒక భాష గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఇంట్లో ఒక తల్లి చపాతీలు చేయడం కోసం, యూరోప్లో ఏదో జరిగిన సందర్భం, చపాతీలు చేయడం కోసం పాత్రలో గోధుమ పిండి తీస్తూ ఉన్నప్పుడు గోధుమ పిండి అంతా అయిపోయిందంట, కింద కొంచెం మిగిలిందంట. ఆ కొంచెం తీయడం కోసం ఆవిడ చిన్న ఒక ప్లేట్ తోటే దాన్ని గీకుతున్నప్పుడు పిల్లోడు వచ్చాడంట సడన్గా. మమ్మీ ఏమైంది గీకుతా ఉన్నావు పాత్ర అంటే, నాన్న గోధుమ పిండి అంతా అయిపోయింది, చపాతీ చేద్దామంటే అందుకే గీకుతా ఉన్నానంట. ఆ పిల్లోడు అన్నాడంట, డోంట్ వరీ మమ్మీ, ఈ రోజు లోపల పాత్ర అంతా నిండిపోయే విధంగా దేవుడు గోధుమ పిండి ఇస్తాడనేది. ఎలా నువ్వు అంత ఖచ్చితంగా చెప్తున్నావు అంటే, ఆ పిల్లోడు అన్నాడంట, మమ్మీ నువ్వు గీకావు కదా, అప్పుడు నేను మాత్రమే కాదు ఆ సౌండ్ యేసు ప్రభు కూడా విన్నాడని. అంటే మనం అనేక సందర్భాల్లో మనం తప్పు చేస్తున్నప్పుడు ఎవరు చూడలేదు అనుకుంటాం, అవునా కదా, ఎవరికి తెలియదు. లేకపోతే ఇంకొకరి గురించి మనం ఫోన్లో మాట్లాడతాం, రాత్రుల్లో చీకట్లో గుసగుసా మాట్లాడతాము, వాళ్ళు అటువంటి వాళ్ళు, వీళ్ళు ఇట్లా అంటారు, వాళ్ళు ఇట్లా ఎన్ని మనం అనుకుంటే ఎవరు చూడలేదు. కానీ ఆమోసులు అనుకుంటాను ఒక మాట రాయబడింది, యెహోవా సేవకులు మాట్లాడుకునేది యెహోవా ఏం చేస్తాడంట, ఆలోచించాడంట. నీ నోట్లో నుంచి ఎట్లా వస్తాయి ఆ మాటలు? నువ్వు నిజంగా అన్యుల సహవాసం కలిగిన వాడు అయితే ఎలా వస్తాయి ఆ చెట్ట పదాలు? నిజంగా మనం ఆయనతో అన్యుల సహవాసం కలవాడైతే. లేదా రెండు మన చేతిలో ఉండి, ఒకటి నిలబడటం, పారిపోవడం. పేతురు గురించి రోమాలో ఒక స్టోరీ చెప్తారంట. నేను మీకు అర్థం అవ్వడం కోసమే ఇన్ని విషయాలు నేను చెప్తున్నాను. రోమా ఉంది కదా, ఇటలీలో ఉండే రోమ్లో ఒక స్టోరీ పేతురు గురించి చెప్తారంట. పేతురు కొంతమంది శిష్యులు వచ్చి, పేతురు నీరో చక్రవర్తి అందరినీ చంపేస్తున్నాడు, సేవకుల్ని విశ్వాసులందరినీ, నువ్వు కూడా ఇక్కడ ఉంటే నిన్ను కూడా చంపేస్తారు, నువ్వు కూడా చచ్చిపోతే మళ్ళీ సంఘం ఎవరి మీద కడతాడు దేవుడు, అందువల్ల నువ్వేం చెయ్యి, ఇక్కడి నుంచి పారిపో, తర్వాత నీరో చక్రవర్తి చనిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు రా అని చెప్పినట్టు. అది కూడా నువ్వు పేతురు ఏం చేసింటో, అయ్యో ఇది కూడా నిజమే, కరెక్టే, నేను చచ్చిపోతే మళ్ళీ సంఘం ఎట్లా అవుతుంది, ఎందుకంటే నా మీదే సంఘాన్ని కడతానన్నాడు కదా దేవుడు అని చెప్పేసి పేతురు కొడిని ఆ ఊరు నుంచి, పట్టణం నుంచి పరిగెత్తుతా ఉన్నాడంట. ఊరు పెనుమేర దగ్గరికి వెళ్ళినప్పుడు పేతురుకు ఆపోజిట్ యేసు ప్రభు వస్తూ ఉన్నాడంట. అప్పుడు పేతురు చూసి, యేసయ్య ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అడిగినట్ట. దేవుడు అన్నాడంట, నా సంగతి విడిచిపెట్టి పేతురు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అడిగినట్ట. ఏం లేదు ప్రభువా, నీరో చక్రవర్తి అందరినీ చంపేస్తున్నాడు, నేను కూడా ఉంటే నన్ను కూడా చంపేస్తానని విశ్వాసాలు అందరూ చెప్పిండు, అందుకే నీరో చక్రవర్తి చనిపోయేంత వరకు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఎక్కడైనా దాక్కుని తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వద్దాం అనుకుంటున్నాను అన్నాడు. సరే వెళ్ళని అన్నాడు. యేసు ప్రభు పోతా ఉన్నాడట. అప్పుడు పేతురు అడిగినట్ట, ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినట్ట. ఏం లేదు పేతురు, నువ్వేదో నా కోసం దెబ్బలు తిని కష్టపడి ఇక్కడ సంఘం కడుతూ అనుకుంటే నువ్వే మారిపోతున్నావు, కాబట్టి నీ ప్లేస్లో పోయి నేను దెబ్బలు తిందాం అనుకుంటున్నాను అడిగినట్ట. ఇది ఒక స్టోరీ అంతే, ఇది జరిగింది కాదు, రోమ్లో చెప్పే ఒక కల్పిత కథ అన్నమాట. అంటే ఏంటి, విశ్వాసం కోసం నిలబడటము, పారిపోవడం అనేది రెండు మన దగ్గరే ఉన్నాయి. ఇది ఫోర్స్ఫుల్గా కాదు, బలవంతంగా ఏమీ చేయలేము. ఎందుకంటే ఒక చిన్న పాప కూడా
మీరు బలవంతంగా పాలు తాపుతారా? తాపలేరు, కక్కేస్తుంది. బలవంతంగా మనం ఏది పెట్టినా కూడా సహించదు. అంటే మనకై మనమే ప్రతి వాడు తన సొంత ఇష్టాన్ని బట్టి జీవించే విధంగా ఇది కనబడుతుంది. అందువల్ల ఇక్కడ ఏది కూడా ఫోర్స్ఫుల్ అనేది లేదండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారిని ఉండడం కోసమే దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. చివరిగా మనం చదివినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యంలో మీరు చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, కాగా ఆయన వలన, చదువుతారు వాక్యాన్ని, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వాక్యాన్ని. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగుగాక. సంఘం అని చెప్పినప్పుడు అది పిలువబడు. సంఘం అంటే ఏంటి అర్థం? ఎక్లేషియా అంటే అర్థం ఏంటి? పిలువబడు. దేవుడు మొదటిగా ఎక్కడి నుంచి ఎక్కడికి పిలిచాడంట? చీకటిలో నుంచి వెలుగులోనికి పిలిచాడు, అంధకారంలో నుంచి వెలుగులోనికి పిలిచాడు. 2 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యంలో పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. తర్వాత మీరు చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో వినయము దీర్ఘశాంతాన్ని బయలుపరచడానికి పిలిచాడు. 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-7 మనం చూసినట్లయితే ఆయనతో అన్యోన్య సహవాసం చేయడానికి పిలిచిన్నాడు. చివరిగా మనం చూసినట్లయితే ఆయనకు వరకు మేలు కలుగుతుంది. సమస్తం కూడా ఏం జరుగుతాయంట? మేలు కలుగుతుంది. సమకూడి జరుగుతు కొరకే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పిలిచి ఉన్నాడు. క్రీస్తుని వెంబడించి నష్టపోయిన వారు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. మీరు చెప్పొచ్చు, మీరు ఎవరైనా చెప్పగలుగుతారా నేను యేసయ్యని నమ్మినందువల్ల నేను ఎంత నష్టపోయినాను, నేను యేసయ్యని నమ్మినందు వల్ల నేను ఎంత రోడ్డుకు వచ్చినాను అని చెప్పే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేమే దానికి సాక్షులు, మనమే సాక్షులు. అదే ఉదయం కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రసాదాలతోటే, చిన్నప్పుడు నేను మా ఊర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అబ్బాయి, నాకు ఇప్పటికీ బాగా గుర్తు, ఆపిల్ తినేది చూశాను. ఫస్ట్ టైం చూశాను ఆపిల్. అంతవరకు సినిమాలో చూశాను, ఫస్ట్ టైం అతను ఆపిల్ తినేది చూశాను. నాకు మనసులో ఆలోచన, ఇది ఎలా ఉంటుంది టేస్ట్? ఆపిల్ నేను అంతవరకు తినలేదు, తను తినేది మాత్రం నేను చూస్తూ ఉన్నాను. నాకు మనసులో ఒక ఆశ వచ్చింది, నేను కూడా ఒక ఆపిల్ తింటే ఎట్లా ఉంటుంది ప్రభా అనే ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు జరగలేదు. ఎప్పుడైతే నేను యేసయ్యని అంగీకరించి సేవకు వచ్చి తర్వాత కొన్ని ప్రాంతాలు తిరిగి ఇక్కడ అంతా వచ్చిన తర్వాత ప్రపంచంలో ఉంటే అన్ని పండ్లు తినేసాం ఇప్పుడు మనం. అర్థమవుతుందా? ఈవెన్ అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో ఉండే పండ్లు కూడా దేవుడు తీసుకొచ్చి ఇచ్చింది. అమెజాన్ ఎక్కడ ఉందో సౌత్ అమెరికాలో ఉంది, అక్కడి నుంచి కూడా దేవుడు తీసుకొచ్చింది. ఎందుకు చెప్తున్నాను? క్రీస్తులోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడతారు. అది భౌతికంగా కానీ, అది శారీరకంగా కానీ, మానసికంగా కానీ సమస్తం కూడా సమకూడే జరిగింది. ఇక్కడ నష్టపోయేవారు ఎవ్వరూ లేరు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ప్రభువు యేసు యొద్దకు ఒక యవనస్తుడు వస్తాడు. ప్రభువా, నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను, నేను నీ సేవ చేయాలనుకుంటున్నాను. యేసు ప్రభు ఏం చెప్పాడు? నీకు కలిగినంతా కూడా అమ్మి పేదలకు ఇచ్చి నువ్వేం చెయ్యి, వెంబడించమన్నప్పుడు అతను మిగులుంత ధనవంతుడు కనుక అతడు ఏం చేశాడంట? వ్యసనం పడుతూ నొచ్చుకుంటూ పోయాడంట. అంటే ఇక్కడ మనం ఏం చదువుతున్నాం? బైబిల్ గ్రంథంలో యేసయ్య దగ్గరకు వచ్చి నష్టపోయింది ఆ యవనస్తుడు అక్కడేనంట. ఇంకెవరు కూడా నష్టపోలేదు. అందువల్ల మీరు ఎవరు చెప్పకూడదు నేను యేసయ్య నమ్మినందుకే నాకు ఇన్ని శోధనలు, నేను క్రైస్తవురాలు అయినందుకు ఇన్ని కష్టాలు నాకు, ఇట్లా మనం ఎవరు కూడా చెప్పేదానికి లేవు. కారణం ఏంటంటే దేవుని సంకల్పం చొప్పున, అనగా ఆయన పిలుపు చొప్పున ఎవరైతే పిలువబడతారో వారందరూ కూడా సమస్త ఏం జరుగుతాయంట? సమకూడి జరుగుతాయంట. అదే అంటారు కదా తెలుగులో, వాడు పట్టుకునేదంతా బంగారం అయిందిరా. వాడు పట్టుకునేదంతా కూడా బంగారం ఎలా అయింది? క్రీస్తులోకి వచ్చినందువల్ల. క్రీస్తులో వచ్చినందువల్ల కాదు, క్రీస్తు వల్లే మార్చబడి ఉన్నందువల్ల. ఆశీర్వాదం అనేది ఎప్పుడు వస్తుందంటే జీవితం మారినప్పుడే. జీవితం మారకుండా ఇప్పుడు అనేక మంది ప్రసంగాలు చేస్తున్నారు. మీరు ఎలాగైనా ఉండండి, మీకు దేవుడు అందిస్తాడు, ఇల్లు ఇస్తాడు, లేనట్లయితే మీకు భూములు ఇస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, అరటి పండించి పిల్లలు కూడా పుట్టేవాళ్ళు అని చెప్పి వాళ్ళు కూడా చూస్తున్నాం మనం. ఎన్నో రకాల సైంటిఫికల్ మన ఇప్పుడుండే పరిస్థితుల్లో ఒక అరటి పండిస్తే దానివల్ల ఏమొస్తారు? బిడ్డలు పుడతారని కూడా మనం యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. ఇలా కాదు, నిజమైన దేవుణ్ణి మనం ఎప్పుడైతే అంగీకరించి వెంబడించి ఆయన వాగ్దానాలను మనం నమ్మి వాటిని విశ్వసించినప్పుడే దేవుని యొక్క క్రియ అనేది
మనలో కనపడేది ఉంటుంది. చివరికి ఒక మాట చదివి మనం ముగించుకుందాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే ఇక్కడ క్రీస్తు యేసునందు కలుగు బహుమానం కొరకు ఆయన మనల్ని పిలిచి ఉన్నాడని చదువుతున్నా. చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానములు పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక. చివరిగా దేవుడు ఎందుకొరకు మనల్ని పిలిచాడంటే క్రీస్తు యేసునందు ఉండే ఉన్నతమైన పిలుపుని అందుకోవడం కోసం. ఈ లోకంలో మనం ఎంతో సంపాదిస్తాము, ఎంతో చేస్తాము, ఇవన్నీ చివరిగా మనతో రావు. కానీ యేసయ్య మనల్ని పిలిచిన ఆ పిలిపే చివరికి ఆయన చెప్తాడు కదా దేవదూతల ముందు, ఇతను నా కుమారుడు, ఈవిడ నా కుమార్తె అని చెప్పి ఆ పిలుపు కోసమే మనం ఏం చేయాలంట, పరిగెత్తాలంట. కానీ ఈ లోకంలో ఉండే దేని కోసం, ధనము కోసమో పేరు కోసం మనం పరిగెత్తినట్లయితే ప్రియమైన వాళ్ళరా, అది నిత్యము మనతో ఒకరోజు మనతో అది విడిచిపెట్టిపోయేదిగా మనకు కనబడుతుంది. అందువల్ల ఈ ఉదయకాల సమయంలో దేవుడు పేతురును చూసి, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, పాతాళంలో ఒక ద్వారపులు దాన్ని జయించు అని ఏ విధంగా అయితే చెప్పి ఉన్నాడో, సంఘం అని చెప్పినప్పుడు అది మనమే అయి ఉన్నాము. సంఘం అని చెప్పినప్పుడు అది బయటికి రావటం అంటే ఏ కాలింగ్ అవుట్ ఆఫ్ అని అర్థం అనమాట. అంటే బయటికి పిలువబడటం, ఎక్కడి నుంచి ఎక్కడ పిలువబడ్డాం అనేది ఉదయకాలం మనం ధ్యానించి ఉన్నాము. దేవుని వాక్యాన్ని మన మనస్సులో పెట్టుకుందాము, చెవుల్లో కాదు, మన యొక్క మనస్సులో పెట్టుకొని దానిని మనం విని ధ్యానించే వారంగాను, యేసయ్య ఏ విధంగా అయితే ఉదయకాలం మనం చెప్పినాడు వాటిని మనం పాటించే వారంగాను దేవుడు మనకందరికీ కూడా సహాయం చేయాలి. దేవుని సన్నిధానంలోకి వచ్చిన మనందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ప్రియమైన వారులాగా, ప్రభు యొక్క రాకడ ఎంతో సమీపంగా ఉన్నది. ప్రభు యొక్క రాకడకు సంబంధించిన సూచనలు, ఆ అద్భుతాలు అన్నీ కూడా జరిగిపోయి ఉన్నవి. యేసయ్య ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో మనందరం కూడా ఎత్తబడే వారంగా కనబడాలి. ఎవరు కూడా చేయి విడిచిపడే వారంగా ఉండకూడదు. ఎందుకంటే మనం ఇంత ప్రయాసపడి ఇన్ని రోజులు దేవుణ్ణి వెంబడించి చివరిలో మనం చేయి విడిచిపడిన వారికి ఉన్నట్లయితే మనకంటే దౌర్భాగ్యులు ప్రపంచంలో ఎవరు లేరు. ఈ భూమికి సంబంధించినటువంటి ఆస్తి కోసమే, పేరు కోసమే మన క్రీస్తుని వెంబడించినట్లయితే ప్రతి మనుషుల్లో కొంటే కూడా మనందరూ కూడా దౌర్భాగ్యులుగా మార్చబడే వారంగా ఉంటున్నామని మనం చదువుతున్నాం. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం తగ్గించుకుందాం. ఒక్క నిమిషం కూడా ఈ 6వ సంవత్సరం యానివర్సరీకి వచ్చిన మనందరం కూడా మనల్ని మనం పరీక్షించుకుందాము. మనుషులు ఎంత మనం సిగ్గుపడిన అవసరం లేదు. ఎందుకంటే మన యేసయ్య మన హృదయాన్ని మనం చూస్తున్నాడు. ఆయన సమస్తం తేట తెల్లగా కనబడడం, ఏది కూడా మన దేవుడికి మనం మరుగు చేసే వారంగా కనబడట్లేదు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క పిలుపును మనం మరొకసారి మనం ధ్యానించుకొని, ఎందుకొరకు దేవుడు నన్ను పిలిచి ఉన్నాడు, నేను ఏ విధంగా ఈ దినాన్ని నేను జీవిస్తున్నాను, నా జీవితం దేవునికి ఎంత దూరంగా పోయింది, ఈ కార్యాలన్నింటినీ మనం ధ్యానించి దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుందాం కాక. దేవుడు తామే మిమ్మల్ని అందరిని ఆశీర్వదించిన కాక. దేవుని పరిశుద్ధ నామాన్ని స్తోత్రం. పరిశుద్ధుడైన అనాథుడా, ప్రవర్తనలన్నిటిలో నీవినా, పరిశుద్ధుడైన అనాథుడా, ప్రవర్తనలన్నిటిలో నీవినా, పరిశుద్ధులుగా జీవించి నీ ఎదుట పరిపూర్ణులుగా మార కృపణీయము, పరిశుద్ధులుగా జీవించి నీ ఎదుట పరిపూర్ణులుగా మార కృపణీయము. పరిశుద్ధతయందు మహనీయుడవైన మా పరమ తండ్రి నీ వల్లే, పరిశుద్ధతయందు